శాంతి. నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యన ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశారనమాట. ఏమన్నారంటే, సిస్టర్ మీరందరూ మెడిటేషన్ వీటన్నిటి గురించి ఎంత చెప్తారు కదా, నా ఫ్రెండ్ ఉన్నాడు, తెల్లవారుజామున 2ంటికి లేసి మెడిటేషన్ చేస్తాడు సిస్టర్. ఇంకా ఎంత డీప్గా కూర్చుని ఉంటాడు, అసలు ఇలాగా ఒక శిల కూర్చుందేమో అన్నంత ఏకాగ్రంగా కూర్చుని ఉంటాడు సిస్టర్. 3 hours 4 hours మెడిటేషన్ చేస్తాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి బార్కి వెళ్ళి ఫుల్గా మందు తాగేస్తాడు. మందు తాగేసి ఇంటికి వచ్చి శుభ్రంగా వైఫ్తో గొడవ పడుతూ ఉంటాడు. సో అసలు మెడిటేషన్ పనిచేయదా సిస్టర్, మెడిటేషన్ ఎఫెక్ట్ ఏం చేయదా, అతను ఎందుకు మారట్లేదు అని అడిగాడు. చాలా ఆలోచింపచేసింది ప్రశ్న. యాక్చువల్గా ఆ వ్యక్తి అంత సిన్సియర్గా మెడిటేషన్ చేస్తాడు. మళ్ళీ అన్నాడు, ఇక్కడ యోగా క్యాంప్స్ అని వాటన్నిటికీ వెళ్తాడు సిస్టర్, కానీ ఈవినింగ్ అయ్యేసరికి మాత్రం మందు. ఆ మందు ఎంత ఎక్కువ తాగేస్తాడంటే ఆ మందు దగ్గరే వైఫ్కి అతనికి ప్రాబ్లమ్స్. ఆ ఎఫెక్ట్ పిల్లలిద్దరి మీద పడ్డాం. అసలు చాలా అశాంతిగా ఉంటుంది సిస్టర్ వాళ్ళ ఇల్లు. మరి మెడిటేషన్ అది చేస్తే మరి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి కదా సిస్టర్, మరి ఎందుకు అలా ఉంది అని ఇతను అడిగాడు అనమాట. సో ఆ అంశం గురించి ఇవాళ మనం మానసాలో మనం మాట్లాడుకుందాము. అయితే ఇది అర్థం చేసుకోవాలి అంటే, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి అనుకున్నట్లయితే అసలు ధ్యానం గురించి కొంచెం క్లియర్గా మనం తెలుసుకోవాలి. యోగంలో రకరకాల విధానాలు మనం ఇంతకుముందు మానసాలో చెప్పుకున్నాం. జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం అనేసి. ఇవాళ మనం అసలు యోగం చేసేటప్పుడు ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ అనేటువంటిది కొంచెం లోతుగా మనం ఇవాళ ధ్యానం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చాలామందికి ఆధ్యాత్మికతలోకి రావడానికి అందరికీ రకరకాల కారణాలు ఉంటాయి. అందరూ కేవలం భగవంతుని కోసమే ఆధ్యాత్మికతలోకి రారు. ఇప్పుడు చూసినట్లయితే యువకులు ఎక్కువగా స్పిరిచువాలిటీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ధర్మం వైపు కన్నా ఆధ్యాత్మికత వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అలాగే అన్ని ధర్మాల వాళ్ళు కూడా ఇప్పుడు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, రైట్? కాబట్టి ఆధ్యాత్మికతలో ఉండేటువంటి విషయం ఏంటి అంటే, మన లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్కి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇక్కడ దొరుకుతాయి అని చాలామంది చాలా గట్టి నమ్మకంతో ఉంటారు. అందుకని వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా చాలామంది ఆధ్యాత్మిక సంస్థలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మకుమారి సిస్టర్ శివాని గారు ఉన్నారు, ఇదన్ ఏంజల్, ఒక లివింగ్ ఏంజల్. అలాగే బ్రదర్ సూరజ్ గారు ఉన్నారు, ఆయన ఎంతమంది జీవితాన్ని ఆయన కాపాడారో అసలు లెక్కే లేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇస్కాన్ రాధానాథ్ స్వామి గారు, గురు గోపాల్ దాస్ గారు, అలాగే జగ్గే వాసుదేవ్ గారు, అలాగే శ్రీ రవిశంకర్ గారు, వీళ్ళందరి దగ్గరికి కూడా ఆధ్యాత్మికవేత్తల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది తమ లైఫ్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని స్పిరిచువాలిటీని ఆశ్రయిస్తారు. కాబట్టి వాళ్ళు మెడిటేషన్ ఇవన్నీ కూడా చేసినా కూడా ఆ ప్రాబ్లం పోవడానికి ఏం చేయమన్నారో అది చేస్తే మాకు చాలు అని అనుకుని అక్కడతో ఆపేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి బాధ. ఆ బాధ నుంచి బయటపడడానికి కూడా ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తారు. ఆ బాధ తీరిపోయి అంతా నార్మల్ అయిన తర్వాత నెసెసరీగా అది కంటిన్యూ చేయరు, వదిలేస్తారు. ఇది ఒక రకం. ఇంకొక రకము ఆధ్యాత్మికతను ఆశ్రయించడానికి కారణం అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు. వాళ్ళు కూడా వచ్చి ధ్యానం నేర్చుకుంటారు, మెడిటేషన్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హై బీపీ ఉన్నటువంటి వాళ్ళు, హార్ట్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్స్ ఏం చెప్తారు, ముందు మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలండి అని చెప్తారు. సో స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం మెడిటేషన్ నేర్చుకుంటారు వాళ్ళు. సో వాళ్ళ లక్ష్యం ఏంటుంటుంది, నాకు టెన్షన్ తగ్గాలి, నాకు స్ట్రెస్ తగ్గాలి, మైండ్ కొంచెం కామ్ అవ్వాలి అని.
అంతే వాళ్ళ లక్ష్యం. సో వాళ్ళు దానికి తగ్గట్టుగా కాసేపు నేచర్తో మెడిటేషన్ చేయడమో, లేదంటే ఒక మంత్రోచ్చారణ చేయడమో ఆ ధ్యానంలో ఉంటారు. సో ఏంటి, అనారోగ్య సమస్యల నుంచి దూరం అవ్వడానికి కూడా కొంతమంది ఆధ్యాత్మికత వైపు వస్తూ ఉంటారు. సాత్విక ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ బాగా స్థూలకాయం ఉంది, డాక్టర్ ఏమో బాబు నువ్వు న్యాచురల్ డైట్ తినాలని చెప్తారు. సో న్యాచురల్ డైట్ అనేటువంటిది స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ప్రకృతి సిద్ధమైన ఆహారం దొరుకుతుంది. కాబట్టి దానికోసం ఒక 20 రోజులో, ఒక 30 రోజులో ఒక ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళి అక్కడ ఉండి అక్కడ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ చేసి బాడీని అంతా తగ్గించుకుని వస్తారు. సో ఇది ఒక రకంగా ఉంటుంది. మూడో రకము ఏంటి అంటే, ఎవరైతే మైండ్ని కంట్రోల్ చేసుకోలేని కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి. వాళ్ళకి ఆలోచనలు ఆగవు, నెగిటివ్ థింకింగ్ ఆగదు, ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉంటారు. లేదంటే లైఫ్లో ఏదైనా ఫెయిల్యూర్ని వాళ్ళు ఎదుర్కొన్నారా, ఫెయిల్యూర్ నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. సో ఇలాగ రకమైనటువంటి మానసిక సమస్యలతో సతమతమయ్యేటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బికాస్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కన్నా మందులు వేసుకోవచ్చు, లేదంటే ఇంజెక్షన్ తీసుకోవచ్చు, కానీ మానసిక సమస్యలకి స్పిరిచువాలిటీ చాలా ది బెస్ట్. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ వాళ్ళ కారణాల అనుసారంగా వాళ్ళు ఆధ్యాత్మికతలోకి వస్తారు. ప్యూర్ స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉండి, సత్యాన్వేషణలో ఉండి, స్వయాన్ని తెలుసుకున్న భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి ఆ ప్యూర్ స్పిరిచువల్ ఇంట్రెస్ట్తో వచ్చేటువంటి వాళ్ళు ఒక 10 నుంచి 15% మందే ఉంటారు. వీళ్ళు వాళ్ళ మొత్తం జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళు గడుపుతూ ఉంటారు. అంతే తప్ప నాకు షుగర్ నార్మల్ అయిపోయింది, నాకు ఇప్పుడు బీపీ నార్మల్ అయిపోయింది, లేదంటే నాకు నిద్ర బాగా పడుతుంది కదా, ఇంక నేను మెడిటేషన్ ఆపేస్తానని వీళ్ళు ఆపేరు. ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే వాళ్ళ జీవితంలో అది భాగం కింద అయిపోతుంది. ఏ రీజన్తో మనం మెడిటేషన్ నేర్చుకుంటున్నామో ముందు మనకు తెలియాలి. నిజంగా స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆధ్యాత్మికత మీద చాలా అభిరుచి ఉంది, ఇందులో మేము చాలా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళ సాధన వేరుగా ఉంటుంది. లేదు మాకు తాత్కాలిక ఉపశమనం కావాలి, తాత్కాలికమైనటువంటి సమస్యలు తీరాలంటే వాళ్ళ సాధన వేరుగా ఉంటుంది. ఇందులో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పటం లేదు, ఎందుకంటే ప్రతి వ్యక్తి తన జీవితం గురించి తనకి తెలుసు. కానీ కొందరు ఇలా పాటిస్తారు, కొందరు ఇలా పాటిస్తారు. కానీ ఎప్పుడైతే మనం కేవలం కొన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వీటి కోసం మనం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు చేంజ్ అనేటువంటిది ఇంటర్నల్ సంస్కారం యొక్క పరివర్తన అనేటువంటిది జరగడానికి చాలా సమయం పడుతుంది. చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ వాళ్ళ సంస్కార పరివర్తన మీద లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి తాగుడు అనేటువంటి ఒక దురలవాటు అనేటువంటిది ఆ వ్యక్తికి ఉంది. అతను ఏ రీజన్కి మెడిటేషన్ చేస్తున్నాడో మనకు తెలియదు. బట్ అతను చేసేటువంటి సాధనలో ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఒక భాగమై ఉండాలి. ఎవరైతే ప్యూర్ ఆధ్యాత్మికత యొక్క ఇంట్రెస్ట్, అభిరుచితో సాధన చేస్తారో మొట్టమొదటి వాళ్ళు చేసేటువంటిదే ఇంద్రియ నిగ్రహం. దీనికి బ్రహ్మబాబా గారి జీవితం నుంచి ఒక ఉదాహరణ చెప్తా. బ్రహ్మబాబా అంట రోజు రాత్రి పడుకునే ముందు తన ఇంద్రియాలకు అన్నిటికీ ఒక కచేరీ పెట్టేవారంట, ఒక దర్బార్ పెట్టేవారంట. ఇవాళ కళ్ళు అనేటువంటివి మనస్సు, బుద్ధి, సంస్కారము మంత్రులు. ఆత్మరాజు, మనస్సు, బుద్ధి, సంస్కారం మంత్రులు. జ్ఞానేంద్రియాలన్నీ కూడా సైన్యాధిపతులు, సైన్యాధికారులు. ఇంద్రియాలన్నీ సైనికులు. ఇది ఒక రాజ్యం. ఈ రాజ్యానికి రాజు ఎవరు? నేను, ఆత్మని. సో బ్రహ్మబాబా ఏం చేసేవారంట, రోజు దర్బార్ పెట్టేవారంట రాత్రి పడుకునే ముందు. నా మంత్రులు ఎలా ఉన్నారు, నా సైన్యాధికారులు ఎలా ఉన్నారు, నా సైన్యం ఎలా ఉంది, ఇలాగ ప్రతి జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని, సూక్ష్మేంద్రియాన్ని బాబా రోజు నైట్ పడుకునే ముందు చెక్ చేసుకుని
ఒకవేళ కానీ అది గతి తప్పితే చేంజ్ చేసుకునేవారు బాబా. బాబాయ్ తన డైరీలో రాసుకున్నారు. ఆ డైరీస్ అన్నీ ఉన్నాయి, ఇంకా ఇప్పటికీ ప్రిజర్వ్ అయి ఉన్నాయి. ఆ డైరీస్లో బాబా రాసుకున్నారు, హే మంత్రి. మనస్సును బాబా మంత్రి అనేవారు, మంత్రి అని పిలిచేటువంటి వారు. ఏ మనస్సు అనే మంత్రి అని బాబా రాయడం మొదలుపెట్టారు. అన్నీ పబ్లిక్లీ అవైలబుల్ డైరీస్ అన్నీ. కాబట్టి ఆధ్యాత్మికతలో మనం ఎప్పుడైతే ఒక లెవెల్ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నామో ఫస్ట్ చేయవలసినటువంటిదే ఇంద్రియ నిగ్రహణ. రెండవది, మనం ధ్యానం చేసేటప్పుడు 2 లెవెల్స్ ఉంటాయి. ఆ 2 లెవెల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకటి రిలాక్సేషన్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా రిలాక్స్డ్గా ఉంది, మైండ్ అంతా చాలా స్టేబుల్ అయిపోయింది. ఇది ఒక లెవెల్. దీని నెక్స్ట్ లెవెల్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఈజ్ ద లెవెల్ ఆఫ్ ఇంటాక్సికేషన్. అంటే ఒక లెవెల్లో నేను జస్ట్ రిలాక్స్ అయ్యాను, కామ్ అయ్యాను, మైండ్ స్థిరంగా ఉంది, ఏకాగ్రత కుదురుతుంది, నాకు కాన్సన్ట్రేషన్ కుదురుతుందని ఒక లెవెల్లో మనం చెక్ చేసుకుంటాం. దాని పై లెవెల్ ఏంటి అంటే అనుభూతి యొక్క లెవెల్. రియల్గా భగవంతుని శక్తిని మనం అనుభూతి చేస్తాం, తెలుసుకోవడం కాదు. ఉదాహరణకి, నేను శాంత స్వరూప ఆత్మని, శాంతి సాగరుడైన ఆ సర్వేశ్వరుడి యొక్క సంతానాన్ని, నేను శాంత స్వరూప ఆత్మ. ఈ సంకల్పంతో మనం ధ్యానంలో కూర్చున్నాం. ఈ సంకల్పం చేయడం మొదలు పెట్టగానే మనకేంటి, ఫస్ట్ చాలా పీస్ఫుల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, చాలా శాంతిగా ఉంటుంది. కానీ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకి పై లెవెల్లో శాంతి అనిపించదు. మనసు తాలూకు పొరల్లోకి ఆ శాంతి చొచ్చుకుపోయి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంద్రియాలన్నీ శీతలంగా అయిపోతాయి. ఏ ఇంద్రియంలోనూ అలజడనేటువంటిది ఉండదు. ఏ ఇంద్రియాలు ఉవ్విళ్ళూరవు, తాపానికి గురవ్వవు. అది నెక్స్ట్ లెవెల్. ఈ నెక్స్ట్ లెవెల్ మెడిటేషన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి ఈ మందు, సిగరెట్, డ్రగ్స్ వీటి వల్ల వచ్చే నష అనేటువంటిది దిగదుడుపులాగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఈ మధ్యనే నేను ఒక అన్నయ్య గారి ఎక్స్పీరియన్స్ వినడం జరిగింది. ఆ అన్నయ్య గారి పేరు రామ్ సింగ్. ఆయన హర్యానాలో ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు. ఆయనకి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం వల్ల ఎవరు సరిగ్గా గైడ్ చేసే వ్యక్తి లేకపోవడం, బాల్యం నుంచి అన్ని రకాల వ్యసనాలు ఆయనకు అలవాటైపోయాయి. కేవలం మందు, సిగరెట్టే కాదు, భయంకరంగా మత్తు పదార్థాలు, డ్రగ్స్కి ఆయన బానిస అయిపోయింది. బ్రహ్మకుమారీస్ వారు నషాముక్తి ప్రోగ్రామ్ అని చేస్తాము, అంటే డీ అడిక్షన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఎవరైతే ఇలాగా రకరకాల మాదక ద్రవ్యాలకి, మత్తులకి బానిస అయిపోయారో వాళ్ళని ఆధ్యాత్మికతతో క్యూర్ చేయడానికి ఈ నషాముక్త ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ సిస్టర్ ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, మీరందరూ నషా చేస్తారు కదా, నష చేసినంతసేపు మీకు చాలా బాగుంటుంది, ఆ నష దిగాక మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగారు ఆ సిస్టర్. అందరూ అన్నారు, నష దిగాక నీరసంగా అనిపిస్తుంది. ఎందుకంటే మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో, దిగిపోయిన తర్వాత దానికి రెట్టింపు దుఃఖం ఉంటుంది. ఎందుకంటే అనేక పేగుల సమస్యలు వస్తాయి, వాళ్ళకి మంచినీళ్ళు కూడా అరగవు, నిద్ర పట్టదు, అయితే బక్కగానే అయిపోతారు, లేదంటే ఇంత లావుగానే అయిపోతారు, రకరకాల జబ్బులు వస్తాయి. సో చాలా దుర్భరమైన జీవితం ఉంటుంది యాక్చువల్గా. సో అలాగే చెప్పారంట, చాలా ఓపియం తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, ఓపియం దిగిపోతాక మాకు ఇలా అనిపిస్తుంది. ఆ సిస్టర్ అన్నారంట, అయితే నేను మీకు ఇవాటి నుంచి ఒక కొత్త రకమైన నష గురించి చెప్తాను. ఆ నష ఎప్పటికీ దిగదు, ఒకవేళ దిగినా దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు అని అన్నారండి. ఆ ఒక్క మాట ఈ రామ్ సింగ్ బాయిని పట్టుకుంది. తర్వాత ఆ నష ఏంటో తెలుసుకోవాలని మెడిటేషన్ యొక్క సాధన చేయడం మొదలుపెట్టారు. ఆయన తన అనుభవంలో చెప్పారు. ఆయన అసలు ఏమి చదువుకోలేదు, ఆయన హిందీ కూడా క్లియర్గా అర్థం కావట్లేదు, హర్యానా హిందీ చాలా నాటుగా, చాలా మోటుగా మాట్లాడుతున్నారు ఆయన. ఆయన ఏం చెప్పారంటే, నేను ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ఇన్ని మత్తు పదార్థాల్లో
లభించినటువంటి శాంతి నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిచి ఒక నెల రోజుల పాటు కరెక్ట్గా ధ్యానం చేయడం వల్ల అసలు వీటిల్లోనా నేను శాంతిని వెతుక్కున్నాను, వీటిల్లోనా నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నేను చాలా పశ్చాత్తాపం పడ్డాను అని తన రియల్ ఎక్స్పీరియన్స్ తెలియచేశారు. సో ఏదైతే మెడిటేషన్లో మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఆ శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం అనేటువంటి ఆ రసాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో మిగిలిన భౌతిక రసాలన్నీ కూడా చాలా నీరసంగా కనిపిస్తాయి, చాలా నీరసంగా కనిపిస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మనం నడుస్తున్నప్పుడు నేను ఎంతసేపు ధ్యానం చేస్తున్నాను, ఎంత ఎక్కువసేపు చేస్తున్నాను అనేది సంబంధం లేదు. ఒకసారి దాది గుల్జార్ గారు ఒక దగ్గర లండన్లో ఒక దగ్గర స్పీచ్ ఇస్తున్నారు. లండన్లో ఒక దగ్గర స్పీచ్ ఇస్తున్న వాళ్ళందరూ చాలా హై ప్రొఫైల్ సిఇఓస్, వాళ్ళందరూ వెరీ బిజీ పీపుల్, బాగా కోటీశ్వరులు. అలాంటి ఒక సభలో దాది గుల్జార్ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు దాది వాళ్ళకి చెప్పారు, మీరు ప్రతి 1 అవర్లో ఒక 1 మినిట్ పాజ్ తీసుకుని మీరు మెడిటేషన్ చేసుకోండి అని చెప్పి. అప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న అక్కయ్య అడిగారు, దాది 1 మినిట్ మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అనేసి. కానీ దాది అన్నారు, 1 మినిట్ మెడిటేషన్లో ఎంత పవర్ ఉంటుందంటే, ఎంత శక్తి ఉంటుందంటే అది నెక్స్ట్ 59 నిమిషాలు కూడా అది మనస్సునది నడిపిస్తాను. కానీ ఆ 1 మినిట్ పర్ఫెక్ట్గా చేయాలి. దానికి సాధన కావాలి. ఎవరికైనా సాధన చేస్తూ ఉండే కొద్దీ 1 మినిట్లో మనసు అనేటువంటిది ఏకాగ్రం అనేటువంటిది అవుతుందన్నమాట. కాబట్టి మనం ఎంతసేపు ధ్యానం చేస్తున్నామో, నేను గంటల తరబడి కూర్చుని చేశానా, కొంతమంది ఇలా కూర్చుంటారు, ఏవో అన్నీ వేసుకుంటారు, చుట్టూ బోల్డన్ అగరబత్తులు పెట్టేసుకుని ఎంత ఆడంబరం చేస్తారు, అంత ఆడంబరం చేస్తారు. కానీ ఫైనల్గా మనసు ఎంత ఏకాగ్రమైంది తెలియదు. కాబట్టి మనం మెడిటేషన్ ఎంతసేపు చేస్తున్నామనేది కాదు, దాని యొక్క లోతుల్లోకి మనం ఎంత వెళ్తున్నాం. మనం అనుకుంటాం ఇంతే ధ్యానం అంటే ఇంతే అనుకుంటాం. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త అనుభూతి జరుగుతుంది. ఇంకా డీప్గా వెళ్తున్నాం అనిపిస్తుంది. మెడిటేషన్ మనం చేసే కొద్దీ ఎలాగైతే అక్కడ క్షీరసాగర మథనం ఏమైంది, చేస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికంగా ధ్యాన మార్గంలో మనం మథనం చేస్తున్న కొద్దీ బయటికి వస్తాయి. కానీ ఫస్ట్ ఏం వస్తుంది బయటికి? హలాహలమే వస్తుంది. ఫస్ట్ మనలో ఉన్నటువంటి అవగుణాలు, దుర్గుణాలే బయటపడతాయి ఫస్ట్. కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాము అంటే అమృతం అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి సాధన యొక్క మార్గం అనేటువంటి దాంట్లో 2 పదాలు చాలా ఇంపార్టెంట్, ఆల్వేస్ అండ్ కన్సిస్టెంట్. అంటే నిరంతరం చేయాలి, ఏకధాటిగా చేయాలి. ఇవాళ నేను 1 గంట మెడిటేషన్ చేసేసుకున్నాను, రేపు హాయిగా పడుకుంటానంటే కుదరదు. ఎవ్రీడే చేయాలి. వ్యాయామం కూడా నేను సండే ఒక్కరోజు జిమ్లో 4 గంటలు నేను జిమ్ చేసేస్తాను, మిగిలిన వారం అంతా నేను చేయను అంటే పని చేస్తుందా? ఇన్ఫ్యాక్ట్ చాలామంది హార్ట్ అటాక్లో వచ్చి చనిపోతున్న వాళ్ళ కారణం అదే. సడన్గా 2 గంటలు చేసేస్తారు ట్రెడ్మిల్. హార్ట్ పనిచేయదు. హార్ట్ పంపు చేయాలి కదా అంత బ్లడ్. హార్ట్ పనిచేయదు. ఎందుకు? వారంలో మనకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదని చెప్పి వారంలో ఒకరోజే గంటన్నర ఇవి పెట్టేస్తారు, రోయింగ్ చేసేస్తారు, సైక్లింగ్ చేస్తారు, స్పిన్ చేసేస్తారు, హ్యామ్స్ట్రింగ్స్ ఎత్తేస్తారు, ట్రెడ్మిల్ చేసేస్తూ ఉంటారు, స్పిన్ చేసేస్తూ ఉంటారు. సో ఫైనల్గా హార్ట్ డీలా అయిపోయి ఓం శాంతి అని ఆ ట్రెడ్మిల్ మీద కుప్పకూలి పడిపోతారు. సో అందుకని ఆధ్యాత్మిక మార్గంలో కర్వ్ అనేటువంటిది ఇలా మెల్లగా ఎక్కాలి. అలాగని ఇలా కూడా ఉండకూడదు. ఇలా కూడా ఉంటే కూడా ఏం ఉపయోగం లేదు. కానీ చాలా మెల్లగా కన్సిస్టెంట్గా ఎక్కుతూ ఉండాలి. ఇవాళ నేను 1 గంట మెడిటేషన్ చేశాను, రేపు 1 గంట పావు, ఎల్లుండి 1 గంటన్నర, ఎల్లుండి 1 గంట 35 నిమిషాలు, తర్వాత 2 గంటలు. ఇలాగా స్లో అండ్ స్టడీగా మనం ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి. అండ్ ఇంకోటి, దీనికి ఎండ్ పాయింట్ లేదు. ఏవైతే మహావాక్యాలు మురళి అని వింటామో అందులో వస్తుందన్నమాట, చివరి క్షణం వరకు కూడా మీరు పురుషార్థం చేస్తూనే ఉండాలి. చివరి క్షణంలో కూడా మాయం రావచ్చు.
అంటాడు కదా, ఒక వ్యక్తి ఎప్పటికీ నారాయణ అనకపోతే నారపీచు తెచ్చి పెట్టారంట, కనీసం నారాయణ అంటాడు. అతనేమన్నాడు, పీచు అన్నాడు. పీచు అన్నాడు, ప్రాణం పోతుంది. సో ఫైనల్గా కూడా నారాయణ మంత్రం ఆయన నోటమ్మట రాలేదన్నమాట. కాబట్టి మనం దీనికి ఒక స్టాప్ అనేటువంటిది లేదు. మనం చేస్తూ వెళ్ళే కొద్దీ పైకి మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి నాకు మార్పు రావటం లేదు, ఎందుకు నాలో ఏ మార్పు రావటం లేదు? కోపం ఒకప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది కోపం. అసూయ, ద్వేషం, జలసి ముందెంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అంటే మన సాధన ఫస్ట్ లెవెల్లోనే ఆగిపోతుంది. మన సాధన కొంచెం డీపర్గా వెళ్ళాల్సిన అవసరం. మరి డీప్గా వెళ్ళాలంటే ఏం చేయాలి? దానికి ఉన్నటువంటి అతి మంచి మార్గమే మౌనం, అంతర్ముఖత. మనం తాబేలును చూసాం. తాబేలు ఏం చేస్తుంది? దానికి అవసరం ఉన్నప్పుడే దాని అవయవాలను బయట పెడుతుంది. అవసరం లేకపోతే డొప్పలో ఉండిపోద్ది. ఆ డొప్పను మీరు రాయేయండి, ఏమన్నా అయింది, ఆ డొప్ప మాత్రం ఎరగదు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో మనం లోతులోకి వెళ్ళాలి అంటే ఎక్కువ మనం అంతర్ముఖంగా అయిపోవాలి. జానకి దాది గారిని, వారి గురించి మనం చాలాసార్లు మానసాలు మనం చెప్పుకున్నాము. జానకి దాది గారిని అన్నారు, దాది మీరు ఈ సంస్థను మీరు భారతదేశం నుంచి దగ్గర దగ్గర 110 దేశాలకు మీరు విస్తరించారు కదా, మీ సీక్రెట్ ఏంటి? మీ సర్వీస్లో మీ సీక్రెట్ ఏంటి అని అడిగారు. అయితే దాది ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు అంటే, దాది అన్నారు, సేవ ఎంతెంతైతే బయట విస్తరిస్తూ వెళ్ళిందో అంతంత నేను నా లోపలికి వెళ్ళడం నేను సాధన చేశాను. నేను ఎంతెంతైతే లోతుల్లోకి వెళ్ళి అంతర్ముఖంగా అయిన కొద్దీ బయట సేవ పెరుగుతూ వచ్చింది. కాబట్టి మనం ఎంతెంత అంతర్ముఖిగా ఏకాంతంలో మనం సమయాన్ని గడుపుతూ ఉంటామో అంతంత మన సాధన అనేటువంటిది పైకి వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చూసినట్లయితే సాధకులు ప్రకృతి ఒడిలోనూ, లేదంటే సముద్ర తీరాల్లోనూ, లేదంటే ఏకాంతంగా ఉన్న ప్రదేశాల్లోనూ, మెడిటేషన్ హాల్స్ కూడా మీరు చూసినట్లయితే ఓపెన్గా ఉంటాయి మెడిటేషన్ హాల్స్. ఎందుకంటే దానివల్ల మనం ఎక్కువగా అంతర్మథనం చేయడానికి మనకి అవకాశం దొరుకుతుంది అన్నమాట. ఈ అంతర్ముఖత అనేటువంటిది ఆధ్యాత్మికతలో చాలా పెద్ద టాపిక్. అంతర్ముఖత అంటే ఏంటి చేయాలి? వాట్ టు డూ? అసలు ఏంటి అంతర్ముఖత అంటే, మన యొక్క ఏవేవైతే ఇంద్రియాలు, మనం స్టార్టింగే చెప్పుకున్నాం, ఆధ్యాత్మికంగా మనం ఇంద్రియాల మీద మనం విజయులుగా అవ్వాలి. ఇంద్రియాలను మనం కంట్రోల్ చేయకూడదు. కంట్రోల్ చేసి దాన్ని దబాయించకూడదు. దబాయించితే అది విస్ఫోటం అవుతుంది. నో, సబ్లిమేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. లేదంటే ప్రత్యాహారం మనం చేసుకోవాలి. కళ్ళు ఏం చూస్తున్నాయి, దేని పట్ల ఇది ఆకర్షితం అవుతుంది, ఎంత వికారీగా ఉన్నాయి, ఎంత నిర్వికారీగా ఉన్నాయి. చెవుల ద్వారా వినేటువంటివి, నేను ఏం వినడానికి ఇష్టపడుతున్నాను, నేను ఏం వింటున్నాను, ఈ చెవుల ద్వారా నేను ఎలాంటి ఎనర్జీని లోపలికి పంపిస్తున్నాను, ఆత్మకి ఎలాంటి ఎనర్జీని ఇస్తున్నాను ఈ చెవుల ద్వారా. తినే ఆహార పానీయాలు తామసికమైనవా, రాజసికమైనవా, సాత్వికమైనటువంటివా, ఎలాంటి ఆహారం యొక్క ఎనర్జీ, ఆహారం ఫైనల్గా ఎనర్జీగానే తయారవుతుంది కదా. అసలు ఆహారం తినేదే అందుకు ఎనర్జీ కోసం తింటాం, లేదంటే ఆహారం ఎందుకు తింటాం మనం? కానీ తినేటువంటి ఆహారం వల్ల నాలో సాత్విక ఎనర్జీ బిల్డ్ అవుతుందా, తామసిక ఎనర్జీ బిల్డ్ అవుతుందా? కాబట్టి అంతర్మథనం అనేటువంటిది ఎప్పుడైతే మనం చేస్తామో పైకి వెళ్తాం. ఎందుకు? ఒకవేళ నాకు ఇంకా ఏదన్నా విషయాలపై అట్రాక్షన్ ఉంటే, ఇక్కడ దొరకంది ఏదో నాకు అక్కడ దొరుకుతుంది, అందుకనే నేను ఇంకా అటు అట్రాక్ట్ అవుతున్నాను. అంతే కదా. మనం తెలుసు తప్పని తెలిసినా కూడా మనం ఎందుకు అది చేస్తున్నాము అంటే, అక్కడ ఏదో ఉంది, మనకు అక్కడ ఏదో అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. అది అంతర్మథనంలో మనకి బయటపడుతుంది. ఈ మధ్యన ఒక కాన్ఫరెన్స్, ఒక హోలిస్టిక్ హెల్త్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అందులో
చాలా పేరు మోసినటువంటి డాక్టర్ గారు, డాక్టర్ సతీష్ గుప్తా అని. మీరు కూడా వారి యొక్క క్లాసెస్ వినొచ్చు. వారు చెప్పారనమాట, డయాబెటీస్ రాకముందు కన్నా డయాబెటీస్ వచ్చిన తర్వాత స్వీట్లు తినాలని కోరిక ఎక్కువ అవుతుందట. ముందు అంతగా తినరు, ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఎందుకంటే అన్నయ్య గారు చెప్పారు, డయాబెటీస్ అనేటువంటిది ఎవరి మనసు అయితే చేదుగా ఉంటుందో, మనసు చేదుగా ఉండడం అంటే మనసుతో అందరి మీద చికాకు పడడం, అందరి మీద కోపం పెట్టుకోవడం, ఎవరూ నచ్చకపోవడం, అందరిలో మిస్టేక్స్ ఎతకడం, ఇలాంటి బిట్టర్నెస్ అంటే ఇలాంటి ఒక రకమైనటువంటి చేదు ఎవరి మనసుల్లో అయితే నిండిపోయి ఉంటుందో వాళ్ళకి డయాబెటీస్ వస్తుందంట. ఎందుకంటే ఆ రకమైన హార్మోన్స్ బాడీలో జనరేట్ అవుతాయి. ఆ హార్మోన్స్ జనరేట్ అవ్వడం వల్ల డయాబెటీస్ వస్తుంది. కాబట్టి ఈ నాలిక యొక్క తీపి యొక్క కోరికను తగ్గించుకోవాలి అంటే మనస్సును తీయగా చేసుకోమన్నారు. అందరిలో మంచిని చూడండి, పాజిటివ్గా ఎప్పుడైనా మనం ఆలోచించాలి, పరమాత్మ యొక్క చింతన చేయండి. పరమాత్ముడు మిఠాయి కా పహాడ్, భగవంతుడు పెద్ద మిఠాయి కుండ లాంటి వాడు. మిఠాయి ఉండలని దొరికితే కదా పంచదార చిలకలు అవి అవి ఎంత స్వీట్గా ఉంటాయి. భగవంతుడు దానికన్నా మధురమైనటువంటి వాడు. అలాంటి మధురాతి మధురమైన పరమాత్మతో మనసు యొక్క సంబంధాన్ని జోడించుకోండి. ఎప్పుడైతే మన అంతర్జగత్తు మధురంగా తయారవుతుందో, స్వీట్గా తయారవుతుందో, అప్పుడు బయట నుంచి స్వీట్లు తినాలనే కోరిక తగ్గిపోతుంది. అలాగే అన్నయ్య గారు అన్నారు, ఎవరి జీవితం అయితే చప్పచప్పగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ ఉప్పు తింటారంట. వాళ్ళకి ఎక్కువ ఉప్పులు, కారాలు, మసాలాలు, అన్ని సమోసాలు, కచోడీలు. ఎందుకంటే లోపల చాలా జీవితం చాలా చప్పచప్పగా, ఉమంగ ఉత్సాహం ఏం లేదు, ఏదో నడుస్తుందిలే, ఏదో చేస్తున్నాంలే అని వాళ్ళకి ఇలాంటివి తినాలనిపిస్తుంది. అలాగే ఎవరిలో అయితే లోపల చాలా చింత, బాధ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వేయించిన పదార్థాలు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి తినాలనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి ఇలాగ మన ఇంటర్నల్ వరల్డ్ ఎఫెక్ట్స్ ఆర్ టేస్ట్. మన యొక్క అంతర్జగత్ అనేటువంటిది మనం తినేటువంటి ఆహారాన్ని ప్రభావితం చేస్తుంది. సో అంతర్ముఖి స్థితిలోకి వెళ్ళి ఇలా ప్రతి అవయవాన్ని మనము పరిశీలించుకోవాలి. కళ్ళు ఎందుకు ఎప్పుడు అలాంటి న్యూస్, కొంతమంది ఎప్పుడు న్యూస్ ఛానల్ పెట్టుకుని ఎక్కడ ఏ హత్య జరిగింది, ఎక్కడ ఏ రకమైన దుర్మార్గం జరిగింది చదువుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. వై దట్ అట్రాక్షన్ టువర్డ్స్ నెగటివిటీ? న్యూస్ తెలుసుకోవాలి కరెక్టే, కానీ ఎంతసేపు తెలుసుకుంటాం? మనం ఏమైనా న్యూస్ రీడర్లు 24 గంటల న్యూస్ తెలుసుకోవడానికి 4-5 గంటలకు ఒకసారి ఒక రెండు హెడ్లైన్స్ చదివితే చాలు. కొంతమందికి ఇంకా అదే పని ఉంటుంది. ఎందుకు నాకు ఆ నెగిటివిటీ మీద అంత అట్రాక్షన్ ఉంది? సో ఎప్పుడైతే మనం ఇలాగ అంతర్ముఖిగా అయ్యి మనం అంతర్మథనం చేసుకుంటామో అప్పుడు మన మెడిటేషన్, మన ధ్యానం కూడా కొంచెం మంచి లెవెల్కి వెళ్తుందన్నమాట. కాబట్టి నాకు ఆధ్యాత్మికతలో నాకు ఉన్నది జరగట్లేదు అని నిరుత్సాహపడే కన్నా ఉమంగ ఉత్సాహంతో భగవంతుని యొక్క తోడు, భగవంతుని యొక్క సాథీగా ఆయన్ని చేసుకుని మనం అందరం తప్పకుండా మంచి లెవెల్కి చేరుకోగలుగుతాం. ఇవాల్టి మానసాలు ఈ విషయం గురించి తెలుసుకుందాం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.